నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమలలో భారీ వర్షం, ఇబ్బందులు పడ్డ భక్తులు, తగ్గిన బానుడి తీవ్రత. జిల్లాలో మరో 2 రోజులు వర్షం సూచన. చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్కౌంటర్ మృతుల కుటుంబాల బంధువులు. హత్య కేసులుగా నమోదు చేయాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో మేధోశక్తిని పెంచుతాయి. డాక్టర్ సుధారాణి వెల్లడి. తిరుపతిలో ఘనంగా సైన్స్ మేళా. శేషాచలం అడవుల్లో ఆంక్షలు. 144 సెక్షన్ అమలు. అనుమతి లేకుండా ప్రవేశిస్తే జైలు పాలు. అక్రమ రవాణాకు పాల్పడితే కాల్చివేత. అటవీ శాఖ అధికారుల వెల్లడి. నగర ఎమ్మెల్యే వ్యాఖ్యపై ముదురుతున్న వివాదం. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు. రోజాను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఈ నెల 7వ తేదీ జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతుల భార్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని, దీనిపై పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడుకు చెందిన పలువురు మృతి చెందిన కూలీల భార్యలు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారన్నారు. దీనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని విచారణ జరుపుతున్నామన్నారు. విచారణలో భాగంగా మృతుల భార్యల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నించగా వారి న్యాయవాదులు అడ్డుకున్నారని, ఎలాంటి స్టేట్మెంట్ తీసుకొని లేదన్నారు. విచారించాలంటే మృతుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ అవసరమని మరోసారి తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. మృతుని భార్యలు ఏమని ఫిర్యాదు చేశారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, ఇది పోలీసుల కుట్ర అని ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో చంద్రగిరి సిఐ శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శాసనసభ్యురాలు ఆర్కే రోజాను వెంటనే అరెస్ట్ చేయాలని, శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు, తెలుగు యువ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోజాను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాకు టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ధర్నాను తిరుపతి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితులంటే రోజాకు ఎప్పుడు చిన్నచూపేనని, దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాకు దళితులే బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయంలో సమస్యలపై పోరాడాలని, అంతేకాని కులాల వారీగా రోజా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. నగర శాసనసభ్యురాలిగా రోజా ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం తన మాటలతో ఇతరులను గాయపరుస్తున్నారని అన్నారు. వెంటనే స్పీకర్ స్పందించి రోజాకు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తెలుగు యువత నాయకులు రావూరి ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు రోజా పనికిరారని, ఎమ్మెల్యే పదవికి ఆమె అనర్హులన్నారు. దళితులను మోసం చేస్తున్న రోజాకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందన్నారు. ఆమె ఓ మహిళ అని, మహిళలకు మచ్చగా రోజా తయారయ్యారని, ఆమె మాటలు వెనక్కు తీసుకొని పుత్తూరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కోఆపరేటివ్ డైరెక్టర్ దేవరాజులు, పలువురు దళిత నాయకులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై సెక్షన్ 302 కింద ప్రత్యేక పోలీసులపై కేసు నమోదు చేయాలని, చంద్రగిరి పోలీసులకు ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతుల భార్యలు 18 మంది, వారి తరపున న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7వ తేదీ శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అప్పటి నుంచి ప్రతిపక్షం నేతలు, ప్రజా సంఘాలు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్తున్నాయి. దీనిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్కు 18 మంది మృతులకు చెందిన సతీమణులు, 12 మంది న్యాయవాదులు వచ్చారు. వీరి రాక సందర్భంగా పోలీసులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముందస్తుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేశారు. దీంతో తమిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోకి వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.
డీఎస్పీ శ్రీనివాసులు వీరిని లోపలికి రావాలని సూచించడంతో వారు న్యాయవాదులతో పాటు వచ్చి డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఇది కేవలం బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై విచారణ చేపట్టి 302 సెక్షన్ క్రింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ బయట బాలు అనే న్యాయమూర్తి మాట్లాడుతూ, ఇది కేవలం బూటకపు ఎన్కౌంటర్ అని, తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను చిత్తూరులో అరెస్ట్ చేసి పట్టుకువచ్చి ఎక్కడో కాల్చి శేషాచల అడవుల్లో పడవేశారన్నారు. దీనిపై పూర్తిగా సిబిఐతో విచారణ చేపట్టాలని, నిజానిజాలు తేల్చి ప్రత్యేక బలగాలపై కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసులు తమిళులపై కక్షతోనే కూలీలను హత్య చేశారన్నారు. ముమ్మాటికి ఇది హత్య అని, హత్య చేసిన పోలీసులను వదిలిపట్టే ప్రసక్తే లేదన్నారు. తమిళుల రాక సందర్భంగా చంద్రగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులను గుంపులుగా చూడగానే పలువురు మృతుల బంధువులు తమిళ భాషలో పోలీసులను తిట్టారు. ఉన్నతాధికారులు అనుమతితోనే కేవలం కొంతమందిని మాత్రమే పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతి ఇవ్వడంతో పలువురు తమిళ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో వారిని తమిళనాడు వాహనాలెక్కించారు. రేణిగుంట పుత్తూరు రహదారిలోని గణేష్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన నళిని అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తిరుచానూరుకు చెందిన నళిని తన కుమారుడు రాహుల్తో కలిసి రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి ఆదివారం తిరుపతి మార్గంలోని ఆటో నగర్కు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో పుత్తూరు వైపు నుంచి వస్తున్న వరికోత యంత్రం వెనుక భాగాన ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నళిని అక్కడికక్కడే మృతి చెందగా రాహుల్కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాల్లు నిర్మించేలా దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. నగరంలోని పల్లెవీధిలో మాజీ కౌన్సిలర్ కుంట్రపాకం నరసింహాచారి ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని, రక్షిత మంచినీటి పథకాన్ని ఆదివారం ఎమ్మెల్యే సుగుణమ్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భర్త ఈ కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయించినట్లు మాజీ కౌన్సిలర్ నరసింహాచారి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. పల్లెవీధిలో అన్ని మౌలిక వసతుల కల్పనకు నరసింహాచారి చూపిస్తున్న చొరవ అభినందనీయమని, రాబోయే రోజుల్లో యువకుడు ఉత్సాహవంతుడైన ఈయన మరెన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆకాంక్షించారు. అన్ని వార్డుల్లో డ్రైనేజీ కాలువల మరమ్మతులు, మంచినీటి సరఫరా కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, ఊకా విజయ్ కుమార్, బీజీ కృష్ణ యాదవ్, దంపరి భాస్కర్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఈ నెల 14వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి పరమశివన్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు ముందుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ సాయంత్రం తిరుపతి అంబేద్కర్ భవన్ నుండి బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రథంపై తిరుపతి పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుపుతామన్నారు. రాత్రి 8 గంటల వరకు ఊరేగించి తిరుపతి సింగాలగుంట వద్ద బహిరంగ సభ జరుగుతోందన్నారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంపీలు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ వరప్రసాద్, పలువురు శాసనసభ్యులు, పలువురు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో ఏపీ షెడ్యూల్ కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎం త్యాగరాజు, కార్యదర్శి ప్రసాదరావు, ధనశేఖర్, సభ్యులు కోమలేశ్వరి, ప్రవీణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తి ప్రవేశించరాదని 144 సెక్షన్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ప్రవేశిస్తే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు జాతీయ వన్యప్రాణి విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన వృక్ష సంపదకు, వన్యప్రాణులకు తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నిలయమైంది. తిరుమల అటవీ ప్రాంతంలో 1,00,000 రకాలకు పైగా వన్యప్రాణులు, అలాగే వేల రకాల వృక్ష సంపద నెలకొని ఉంది. ఇంతటి గుర్తింపు పొందిన శేషాచలం అటవీ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా అటవీ శాఖాధికారుల అనుమతి తీసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని అటవీ శాఖాధికారులు ప్రకటించారు. అరుదైన వృక్ష సంపద అయిన ఎర్రచందనం వన్యప్రాణుల రక్షణార్థం అనుమతి లేకుండా ఇతరులు ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు లేదని హెచ్చరించారు. ఈ ఆంక్షలను 2014లోనే అటవీ శాఖాధికారులు ప్రవేశపెట్టారు. అయితే ఇలాంటి నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేయలేదు. అయితే ఇటీవల ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని
జాతీయ వన్యప్రాణి రక్షణ శాఖాధికారులు ఆదేశిస్తూ ఉత్తర్వులను పంపారు. స్మగ్లర్లను కట్టడి చేయడానికి గత సంవత్సరమే శేషాచలం అటవీ ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు. ఈ ఉత్తర్వులను ధిక్కరించి ఎవరైనా అడవుల్లోకి ప్రవేశిస్తే అటవీ సంరక్షణ చట్టం 1980, రాష్ట్ర అటవీ సంపద పరిరక్షణ చట్టం 1967 ప్రకారం అన్యులపై చర్యలు తీసుకోబడుతుందని అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా శేషాచలం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన వారికి 25,000 రూపాయల జరిమానాతో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని పేర్కొన్నారు. అలాగే అరుదైన జాతీయ సంపద అక్రమ రవాణాను అడ్డుకునే పోలీసు సిబ్బందిపై దాడులు ఎవరైనా చేస్తే అట్టివారిని ఎదుర్కోవటానికి కాల్పులు జరిపే అధికారం ఉందని నిబంధనలు తెలిపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జాతీయ సంపదను పరిరక్షించే క్రమంలో శేషాచలం అటవీ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తిరుపతి అటవీ శాఖ అధికారులు తెలిపారు. టీటీడీ పాలక మండలి చైర్మన్గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి ఖరారు కావడంతో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాసులు పెద్ద ఎత్తున పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్ పదవి చదలవాడ కృష్ణమూర్తికి ఖరారు కావడంతో ఆదివారం ఆయన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. మిత్రులు, శ్రేయోభిలాసులు, సన్నిహితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే కృష్ణతేజ సిటీ కేబుల్ ఈడీ హర్షవర్ధన్ రెడ్డి, అలాగే కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కడపకు చెందిన వేణుగోపాల్ రెడ్డి పాల్గొని అభినందనలు తెలిపారు. అలాగే నగరంలోని కేబుల్ ఆపరేటర్లు, మున్సిపల్ మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే శనివారం రాత్రి చెన్నై నుంచి తిరుపతి చేరుకోవడంతో పద్మావతిపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచాలు పేల్చి ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి ఆశీస్సుల వల్లే తనను ఈ స్థాయికి చేర్చిందని చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుమలలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీని కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి తాపంలో ప్రజలందరూ హడలిపోతున్నారు. సూర్యుని ప్రతాపం రోజురోజుకు పెరుగుతుండటంతో గత 2 రోజులుగా అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా ఆదివారం ఉదయం గంటన్నర పాటు తిరుమలలో కుండపోతగా వర్షం కురిసింది. వేడి తాపం చల్లారింది. స్వామి సన్నిధి చల్లబడింది. వర్షం కారణంగా తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. అదే కాక శ్రీవారి దర్శనార్థం వెళ్లే నడకదారి భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే తిరుపతిలో కూడా ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీని కారణంగా గత 4 రోజుల పాటు వేడి తీవ్రతకు తల్లడిల్లిన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం పడింది. మరో 2 రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలిజలను బీసీల జాబితాలో చేర్చి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బలిజ జేఏసీ ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు కత్తుల లతాదేవి అన్నారు. స్థానిక నేతాజీ రోడ్లో ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా బలిజ జేఏసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిరుపతి జేఏసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహిళా కమిటీలను జిల్లా కార్యదర్శి సంపత్ రాయల్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. తిరుపతి బలిజ జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా కత్తుల లతాదేవి, కార్యదర్శులుగా నాగమణి, లతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లతాదేవి, నాగమణులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో బలిజలను బీసీలుగా గుర్తింపు ఇస్తామని అన్నారు. దీనిని ఖచ్చితంగా అమలు చేసి బలిజలను ఆదుకోవాలని అన్నారు. సమాజంలో ఎంతో మంది బలిజలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని, వీరు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి బలిజలను బీసీల జాబితాలో చేర్చి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బలిజ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బలిజ జేఏసీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమిళ న్యూ ఇయర్ వేడుకలను ఈ నెల 14వ తేదీన మహతి ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుపతి తమిళ సంఘం అధ్యక్షులు పివి అరుణాచలం తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ఉన్న తమిళులంతా ఐక్యంగా ఏర్పడి ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరు కానున్నట్లు తెలిపారు. ఇటీవలే తిరుపతిలో ఉన్న తమిళులంతా కలిసి సంఘంగా ఏర్పాటయ్యారని పేర్కొన్నారు. ఆ రోజు మహతిలో జరిగే వేడుకల్లో తమిళ పాఠశాలలకు చెందిన విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళ సినీ ఆర్టిస్ట్ మోహన్ బృందంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతిలో తమిళుల అభివృద్ధికి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురిని తమిళ్ తాయ్ విరుదు
అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు. సంఘం వైస్ ప్రెసిడెంట్ కెఎన్ బాలాజీ మాట్లాడుతూ తిరుపతిలో తమిళ పాఠశాలను మరిన్ని స్థాపించాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలని కోరారు. తిరుపతిలో ఉన్న మనమంతా ఒక్కటేనని, అన్ని రంగాల్లో వారికి చేయూతనిచ్చేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పారు. ఈ సందర్భంగా విశేష సేవలు అందించిన కేజీ నరసింహన్, శ్రీధరాచార్యులు, తంగవేలు, డాక్టర్ ఆర్ముగంలను అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కావున తిరుపతిలో ఉన్న తమిళులందరూ ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, జయకుమార్, రవీంద్రన్, సారంగన్, అమ్ముదేవి తదితరులు పాల్గొన్నారు. సైన్స్ విజ్ఞాన మేళాలు విద్యార్థుల మేధా సంపత్తికి దోహదం చేస్తాయని తెలుగుదేశం పార్టీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతి గీతం ఇంటర్నేషనల్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్కు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలను తిలకించి విద్యార్థులను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు చెట్టు కార్యక్రమంకు సంబంధించిన ఓ ప్రయోగం రూపొందించిన చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన ప్రయోగాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో వీరు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రేడియో, వీడియో, టీవీ నుంచి విమానం వరకు విద్యార్థుల ప్రయోగాలు చేశారని, భవిష్యత్తులో వీటి ఉపయోగాలు ప్రజలకు ఎంతో అవసరమవుతాయని, అందుకే విద్యార్థులు చక్కగా వీటిని ప్రయోగ రూపంలో చూపరులకు తిలకింపజేస్తున్నారని అన్నారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి సైన్స్, గణితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులు సైన్స్, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ప్రతి విద్యార్థి సైన్స్ మేళాలు సద్వినియోగం చేసుకొని తమ మేధస్సును పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ శ్రీదేవి, పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆపద మొక్కులవాడిగా కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా పేరొందిన తిరుమల వెంకన్న సన్నిధిలో నెలకొల్పిన అన్నదాన సత్రం ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తి అయింది. పులిహోర ప్రసాదంతో ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం నేడు షడ్రుచుల భోజనశాలగా విస్తరించింది. తిరుమలలోని శ్రీవారి నిత్యాన్నదాన పథకంపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇంటికి వచ్చిన అతిథికి సంతృప్తికరంగా అన్నం పెట్టి పంపడం హైందవ సాంప్రదాయం. దీన్ని గుర్తించి 7 కొండలపై వెలసిన వెంకన్న సన్నిధికి ఎవరు వచ్చినా సంతృప్తికరంగా భోజనం అందేలా 1985 ఏప్రిల్ 7వ తేదీన తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రారంభించారు. ప్రారంభంలో బెంగళూరుకు చెందిన ఎల్వి రమణారావు 6 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఏడాది కాలంలోనే 60 లక్షల నిధులు అన్నదాన పథకానికి విరాళాలుగా చేకూరాయి. తిరుమలలో అన్నదాన కార్యక్రమాలు గతంలో ఇంటింటా తిరుమల వాసులు నిర్వహించేవారు. సుదూర ప్రాంతాల నుంచి 7 కొండల వాని దర్శనార్థం తిరుమలకు చేరిన భక్తులకు 1940 నుంచి 1982 వరకు తిరుమలలో స్థానికంగా ఉన్నవారు భక్తులకు అన్నదానాలు చేసి భక్తులు ఇచ్చే డబ్బులను స్వీకరించేవారు. అలా కొందరు ఉచితంగా నిర్వహిస్తే మరికొందరు హాలులాగా నడిపేవారు. అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక శ్రీవారిపై ఉన్న మక్కువతో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించి తిరుమలలో 1885 ఏప్రిల్ 7వ తేదీన నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని దాన్ని వృధా చేయక భక్తులకు అందించాలన్న నినాదాన్ని చాటారు. అన్నదాన పథకం ప్రారంభంలో రోజుకు 2000 మంది భక్తులకు అన్నదానం చేసేవారు. ప్రారంభంలో పులుసన్నం, పెరుగన్నంతో పాటు సాంబార్ అన్నాన్ని భక్తులకు టీటీడీ వడ్డించేది. 6 లక్షల విరాళంతో ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం అంచెలంచెలుగా ఎదిగి నేడు 1470 కోట్ల నిధులతో నడుస్తోంది. ప్రారంభంలో రోజుకు 2000 మంది భక్తులకు భోజనం చేసేవారు. నేడు రోజుకు 70,000 మందికి పైగా భక్తులు భోజనం చేస్తున్నారు. అదే కాక పులిహోర, పెరుగన్నంతో ప్రారంభమైన అన్నదాన పథకంలో నేడు మెనూలో సాంబార్, రసం, మజ్జిగతో పాటు బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, కర్రీస్ లాంటి పదార్థాలతో పాటు ఉత్తరాది భక్తుల సౌకర్యార్థం రోటీ, దాల్ వంటి వంటకాలను సైతం భక్తులకు వడ్డిస్తోంది. టీటీడీ 2010లో శ్రీవారి నిత్యాన్నదాన పథకాన్ని పేరు మార్చి 2,50,00,000తో నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చారు. తడిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద పథకంగా నామకరణం చేసి నిర్వహిస్తున్నారు. ఆధునిక పరికరాలతో భక్తులు విరాళంగా ఇచ్చే కూరగాయలతో అన్నప్రసాద కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. తిరుమలకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో తిరుమలలో పలు ప్రాంతాలలో మరిన్ని అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా టీటీడీ ప్రణాళికను రూపొందిస్తోంది.
అన్నదాన పథకాన్ని మరింత విస్తరింపచేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. స్వామి వైభవంతో పాటు తిరుమలలో భక్తులకు ఆకలిని తీర్చే నిత్యాన్నదానం కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. విశ్వబ్రాహ్మణులందరూ సొసైటీలను ఏర్పాటు చేసుకుని ఫెడరేషన్ ద్వారా నిధులను తీసుకొని మరింత అభివృద్ధి చెందాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత మనోహరాచారి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా 10 బీసీ కులాల ఫెడరేషన్లకు కూడా నిధులు కేటాయించారన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి, చేతి వృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు సబ్సిడీ కింద రుణాలు మంజూరు చేశారన్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్కు 20 కోట్ల రూపాయలు కేటాయించారని, అందుకు సీఎం చంద్రబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కృతజ్ఞతలు చెప్పారు. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్కు 100 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి చెందాలంటే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలంటే నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం నేతలు తిరుమలాచారి, చంద్రమౌళి ఆచారి, గోవిందాచారి, గంగాధరమాచారి, ముని జగన్నాథమాచారి, కనకాచారి తదితరులు పాల్గొన్నారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన నగిరి ఎమ్మెల్యే రోజాను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేత వెంకటరమణ నాయక్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ముందు రోజా తాము ఎస్సీ ఎస్టీలు కాదని దూరం నుంచి మాట్లాడండి అని చెప్పే విధానం చూస్తే దళితులను కించపరిచే విధంగా మాట్లాడిందని అన్నారు. దళితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, వెంటనే రోజా దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని ఆమెను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆమె గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దళితులను కించపరిచేలా మాట్లాడిందని, ఆ సమయంలో తాము తిర్చానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మురుగా నాయక్, కళావతి, సరోజమ్మ, చంద్రనాయక్, భారతి తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉత్తేజంతో పాటు ఉల్లాసాన్ని ఇస్తాయని, ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని అల్ట్రాటెక్ కంపెనీ ప్రతినిధి భక్తవత్సలం తెలిపారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లు, డీలర్లు, వాటి కుటుంబ సభ్యుల స్పోర్ట్స్ మీట్ ఆదివారం తారకరామ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రతినిధి భక్తవత్సలం మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇకపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మనలో మానసిక ఉత్తేజం, కుటుంబాల మధ్య స్నేహభావ వాతావరణం పెంపొందుతాయని చెప్పారు. ఉద్యోగుల్లో ఉన్న ప్రతి పాఠవాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు, మహిళలకు ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది నిర్వహిస్తామని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో కంపెనీ ప్రతినిధి మహేశ్వరుడు, డీలర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి 45,506 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 5 గంటల్లో దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 82, 50 రూపాయల గదులు 109, 100 రూపాయల గదులు 11 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో సోమవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవ సేవా టికెట్లు 24, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 258 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 9 లక్షల రూపాయలు విరాళాలుగా అందజేశారు. వాటిని అన్నదానం, బాలాజీ ఆరోగ్య వరప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్లు 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 23, 12 గంటలకు 84, 1 గంటకు 37 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,060 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,530 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,085 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుమలలో భారీ వర్షం, ఇబ్బందులు పడ్డ భక్తులు, తగ్గిన బానుడి తీవ్రత, జిల్లాలో మరో 2 రోజులు వర్షం సూచన. చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్కౌంటర్ మృతుల కుటుంబాల బంధువులు, హత్య కేసులుగా నమోదు చేయాలని డిమాండ్, పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో మేధోశక్తిని పెంచుతాయి, డాక్టర్ సుధారాణి వెల్లడి. తిరుపతిలో ఘనంగా సైన్స్ మేళా. శేషాచలం అడవుల్లో ఆంక్షలు, 144 సెక్షన్ అమలు, అనుమతి లేకుండా ప్రవేశిస్తే జైలు పాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కాల్చివేత, అటవీ శాఖ అధికారుల వెల్లడి. నగర ఎమ్మెల్యే వ్యాఖ్యపై ముదురుతున్న వివాదం, ఆందోళనకు దిగిన దళిత సంఘాలు, రోజాను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.